హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు దివ్య ఎంబ్రాయిడరీ బుటిక్. మన డిజైన్స్ కాకుండా, ఎంబ్రాయిడరీ కాకుండా, మగ్గం వర్క్స్ కాకుండా ఇలా చిన్న చిన్న వర్క్స్ కూడా మనం చేస్తాము. శారీ ఏంటంటే పట్టు శారీ. ఇది ఇంట్లో బ్లౌజ్ ఎలా వచ్చిందంటే బ్రొకెట్ బ్లౌజ్ వచ్చింది. బ్రొకెట్ బ్లౌజ్ వచ్చిందని చెప్పేసి ఏం చేసామంటే శారీకి మనం స్టోన్ లేస్ వేసాము. సో ఆ లేస్ ఉంది కదా, ఆ లేస్ని మనం నెక్కి ఇచ్చుకున్నాం అనమాట. ఎలా ఇచ్చేసుకున్నాము. హ్యాండ్కి ఏంటంటే వాళ్ళ అమ్మాయి దాంట్లో లేస్ కొంచెం మిగిలించి అది హ్యాండ్కి మనం లేస్ ఇచ్చాము. బ్యాక్ ఫ్రంట్ ఏంటంటే ఇలా ఇచ్చాము అనమాట. ఇది శారీ మొత్తం మనం లేస్ ఇచ్చాము ఇలా. ఇంకోటి ఏంటంటే ఇది కంప్యూటర్ ఎంబ్రాయిడరీ. కస్టమర్కి శారీ ఆల్రెడీ మనం ఇచ్చేసాము. డిజైన్ కట్ వర్క్ వస్తుంది, ముడిగుట్టు. ఇది శారీ, ఇది మీ బ్లౌజ్. మనం డిఫరెంట్గా అన్ని నెక్స్ట్ ఏ మోడల్ ఇచ్చినా మనం చేస్తాం. ఏదైనా నేను చూపించమన్నా చూపిస్తాను, లేదు మీరు ఏదైనా సెండ్ చేసినా చేయమన్నా చేస్తాను. ఏంటంటే ఆల్రెడీ బార్డర్ ఉంది, వాళ్ళకి బార్డర్ వదిలేయడం ఇష్టం లేదు. పట్టు బ్లౌజ్లే ఇచ్చారు అన్నింటికి వర్కులు కూడా. మనం బార్డర్ అటాచ్ చేసాము కిందన. వర్క్ చూసారా డిఫరెంట్గా. శారీలో యాక్చువల్గా బ్లూ కలరు, ఈ బుట్టికి బ్లూ కలర్ ఉంది చుట్టూ. సో మనం ఆ బ్లూ కలర్ని కూడా వదలకుండా బ్లూ తీసుకొని గోల్డ్ విత్ రెండు వర్క్ చేస్తాం అనమాట. ఇది అలాగే శారీ ఇది సింపుల్గా ఉంది కదా, దీనికి ఏంటంటే మనం బ్లౌజ్ ఇలా డిజైన్ చేసాం. స్కాలప్ ఇచ్చేసాము. స్కాలప్ బ్లౌజు స్కాలప్ ఇచ్చేసి బుట్ట చిన్న పఫ్ రాసి బుట్ట ఇచ్చి కింద ఏంటంటే మళ్ళీ స్కాలప్ ఇచ్చాము. హ్యాంగింగ్స్ చూసారా డిఫరెంట్గా ఎలా ఇచ్చాము. ఫ్యాబ్రిక్ ఉండాలండి. ఫ్యాబ్రిక్ ఉంటే కన్ఫామ్గా మీకు ఇవి చేసిస్తాం. హ్యాంగింగ్స్ అనేది డిఫరెంట్గా చేసిస్తాం.